ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్ సందర్భంగా వేమడ బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన మన్ కీ బాత్ ప్రజలతో ముచ్చటించే కార్యక్రమం సందర్భంగా వేములవాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎల్ఈడి ద్వారా ప్రత్యేకంగా అందరూ చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాశ్మీర్ ఘటన దేశ ప్రజలను ఎంతగానో బాధించిందని, దీనికి ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యాభివృద్ధితో పాటు అన్ని రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దోహదం చేస్తుందని మోడీ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపిల్లి శ్రీధర్, సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ, మార్త సత్తయ్య, అంజిబాబు, మనోజ్, నర్సయ్య, మెరుగు లక్ష్మణ్, గుంటి కనగయ్య, శేఖర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని పార్టీ ఆఫీస్లో చూడడం జరిగింది. మరి ప్రపంచ దేశాల్లో కూడా ఏ దేశ అధినేతకు లేని ఆలోచన, ఒక దేశ అధినేత ప్రధాని అనే వ్యక్తి మన్ కీ బాత్ అనే కార్యక్రమంతో దేశ ప్రజలందరితోటి కూడా తన మనసులో ఉన్న దేశ అభివృద్ది అంశాలు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా పంచుకోవడం అనేది గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రపంచ దేశాలలో కూడా ప్రసిద్ధి చెంది అన్ని దేశాల అధినేతలు కూడా ఈ రోజు ఏం మాట్లాడతారనే విధంగా తిలకించే కార్యక్రమం. మరి ఈరోజు మోడీ గారు మాట్లాడిర్రు. కాశ్మీర్ను అభివృద్ధిని ఓర్వలేకనే టెర్రరిస్టులు, తీవ్రవాదులు దాడి చేశారనేది ఒకటి, అలాగే విద్యా సంస్థల బలోపేతం గురించి అన్ని మెయిన్ అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ కార్యక్రమాలందరికీ కూడా, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతాప రామకృష్ణ గారికి, ఇన్ఛార్జిగా విచ్చేసిన మార్త సత్తయ్య గారికి, బీజేపీ సీనియర్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక రకంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. 121వ ఎపిసోడ్ ఈరోజు మన్ కీ బాత్. దాదాపు ప్రతి ఎపిసోడ్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు వేలాది మంది, కోట్లాది మంది కూడా ఈ దేశాన్ని వీక్షిస్తూ ఉన్నారు. నిజంగా కూడా గొప్పతనం. విదేశాల్లో ఉన్నా కూడా ఒక్క ఎపిసోడ్ కూడా ఎప్పుడు కూడా మిస్ కాకుండా, అంటే ప్రజలకున్న ఆలోచన శక్తిని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలను ఎంకరేజ్, ఉత్సాహపరిచే విధంగా ఒక పక్క యువతను, విద్యార్థులను, శ్రామికులను, కర్షకులను అవన్నీ కూడా మొత్తం ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వంతో వాళ్ళకి జరిగిన లాభాలు కూడా ప్రతిసారి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇది కంటిన్యూషన్ కావాలి. దాదాపు మనకు కూడా కార్యకర్తలతో పాటు ప్రజలందరినీ కూడా ప్రతి మన్ కీ బాత్ కూడా పార్టిసిపేట్ ప్రయత్నం చేయాలని చెప్తూ ఈరోజు దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మధ్యప్రదేశ్ తెలియజేస్తాం. భారత్ మాతా కీ జై.